ట్యాంకు బండ్ మీద షెయి సర్కారు ప్రజాపాలన విజయోత్సవాల పండుగ పెద్ద ఎత్తున చేసిందట. సీఎం రేవంతాల సార్ కూడా పేరంటానికి పెద్ద సుట్టమూలే అదిరుపడ్డాడట. ఒదికు రాష్ట్రంలో ఏ శాఖల ఏం సక్కదనం లేదని కడుపేదలు కన్నరీళ్లు పెట్టుకుంటుంటే అవేవి కళ్ళబడనట్టు వండుకుంటా ఇక కాంగ్రెస్ వాళ్ళ సంబరాలు చేసుకున్నాడు. ఏందో ఏం కథను. మా షెయి సర్కారు లీడర్లా చూడుండ్రి, మా కాంగ్రెస్ ప్రభుత్వం అందం చూడుండ్రి అన్నట్టు మంత్రులతో ముఖ్యమంత్రి సారు మంచిగానే సంబురాల్లో మునిగిండు కదా. కొందరు మహిళలు సీఎం సార్తోని సెల్ఫీలు కూడా దిగినరు. ఇట్లా అందరినీ ఎంటబెట్టుకొని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాట పాడుతున్న ప్రోగ్రాం కాడికి పోయి నిమ్మలంగా కూర్చున్నాడు. రాష్ట్రం అంతా ఆగమాగం చందన అవుతున్నా, ప్రజలు 6 గ్యారెంటీలు అమలు కాక పర్షాన్ అవుతున్నా, మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ వాళ్ళు ఏడాది అవుతున్నా ఇంకా మార్పు తీసుకురాలేదని ఊర్ల పొంట మండిపడుతున్నా, కొందరు కోపంతోనూ ముఖ్యమంత్రి సార్ను మంత్రులను ఎమ్మెల్యేలను తిడుతున్నా, అవేవి పట్టనట్టు ప్రజల కలకల కాంగ్రెస్ సర్కారుకు ముట్టది అన్నట్టు పాటలు వినుకుంటా పరవశించిపోతున్నట్టు కొడతలేదు. అయ్యా రేవంతాలు సారు, ఎందుకు సారు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని ఇట్లా ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోని దండగ చేయబడితిరి? ఈ సంబురాలతోని మీరు సంతోషపడుతుండొచ్చు కానీ ఉన్నదున్నట్టు చెప్పుకోవాలంటే జనంకు మాత్రం ఏ మాత్రం సంబురం లేదు సారు. గత ప్రభుత్వంలోనే గలీజు ఉన్నదని మార్పు తీసుకొస్తారని మిమ్ములను ఏలుబడిలకు తెస్తే మీరెంత మార్పు తెచ్చిర్రంటే కడుపేదలు కష్టాలు పడుతుంటే అవేవి పట్టించుకోకుండా మీరు మాత్రం సంబురంగా ఆటలు చూసుకుంటా పాటలు ఎనుకుంటా ఎంజాయ్ చేసేంత మార్పు తెచ్చిండ్రు. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.